హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే రాజు అలాగే రూప ఇద్దరు కూడా గుడిలో ఎదురెదురు పడతారు. రోహిణి ఇక ముత్యాలు అప్పలనాయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అత్త చూసారా మీ అబ్బాయి ఎవరి కోసమో నా మీద చేయి చేసుకున్నాడు అత్త అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా, రాజు తాలి కట్టిన అమ్మాయి, మన బంటికి కన్న తల్లి అనగానే రోహిణి షాక్ అయిపోతుంది. దీపక్ వచ్చి, ఏంట్రా మళ్ళీ ఏదో కొత్త డ్రామాని మొదలుపెట్టినట్టున్నారు, ఇన్నాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు కదా, ఇప్పుడు రూప ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ బెల్లం చుట్టూ ఈగలు గుమిగూడినట్లుగా రూప చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, మళ్ళీ రూపని ఏదో ఒక మాయ చేసి మీ వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేశారా అని అనరాని మాటలు దీపక్ అంటూ ఉంటాడు. వెంటనే మళ్ళీ మందారని చంపి ఆ రోజు ఏమీ తెలియని వాడిలాగా తీసుకువెళ్ళి ఇదంతా చేశావు, కనీసం మాకు ఆఖరి చూపు కూడా దక్కనివ్వకుండా మందారాన్ని తీసుకొని వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే, మందారాన్ని చంపామని అంటున్నావా, మందారాన్ని చంపడానికి నువ్వు ఎన్నిసార్లు ప్లాన్ చేయలేదు, ఎన్నిసార్లు నీ నుంచి నేను మందారాన్ని కాపాడలేదు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఏం కూసావురా అని చెప్పేసి దీపక్ ఇక రాజు దగ్గరికి వస్తూ ఉంటే, రాజు కాలర్ పట్టుకున్న దీపక్ చంప పగలగొడుతుంది రూప. విజయాంబిక, దీపక్ అలాగే ప్రతాప్ అందరూ కూడా షాక్ అయిపోతారు. రోహిణి కూడా షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది, రాజుకి భార్య, ఇన్నాళ్ళు రాజు తన భార్యకి దూరంగా ఉన్నాడు కాబట్టి రాజుని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని అనుకున్నాను, కానీ ఇప్పుడు రాజు మళ్ళీ భార్య తిరిగి వచ్చింది, ఇప్పుడు రాజు ఇంతకు ముందే నా వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు, కనీసం నా వైపు కూడా చూడనేమో, నన్ను మనిషిలా కూడా చూడడేమో రాజు అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉంటుంది. రూప చాలా ప్రేమగా ముత్యాలు, అప్పలనాయుడు, విరూపాక్షి దగ్గరికి రాబోతూ ఉండగా విరూపాక్షి మాత్రం తన వైపు కన్నెత్తి కూడా చూడదు. వెంటనే రాజు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది విరూపాక్షి. ఏది ఏమైనా సరే, మీకు ఎక్కడైనా అమ్మాయి గారు కనిపించినా సరే ఆ ఇంటికి మనం దూరంగా ఉండాలన్న సంగతి మర్చిపోవద్దమ్మా అని చెప్పి రాజు చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ ఇక వెంటనే రూప పలకరిద్దామనేసరికి వెనక్కి తిరిగి నించుంటుంది విరూపాక్షి. వీళ్ళందరికీ ఇంకా నా మీద కోపం పోయినట్లేదు, అమ్మ కూడా నన్ను అసహించుకుంటుంది, నేను ఎలాంటిదన్నో అమ్మకు తెలియదా అని చెప్పి రూప బాధపడుతూ ఉంటుంది. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా గుడిలో అందరినీ చూస్తున్నందుకు గాను దీపక్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మమ్మీ, మనం ఈ రాజుగాడిని రూపని శాశ్వతంగా దూరం చేశామని రూపకి ఇక రాజు ఆలోచన ఉండకూడదనుకుంటే వచ్చి రాగానే రాజుని కలిశానని చెప్పింది, ఇప్పుడేమో ఏకంగా రాజు ఫ్యామిలీని గుడిలో ఎదురుపడ్డారు, మళ్ళీ రూపం మన దారి తప్పి ఆ రాజు వైపు దారి మలుతుందేమోనని భయం వేస్తుంది మమ్మీ అనగానే, ఖచ్చితంగా అదే జరుగుతుంది దీపక్, మనం ఏదో ఒకటి చేసి ఎలాగైనా రూపని త్వరగా మనసు మార్చి నీకు రూపకి పెళ్లి చేయాలి, అదే నా ఆలోచన, అప్పుడు కానీ రాజుగాడి ఇది పొగరు అన్నీ కూడా అలానే ఉండాయి అని విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. ఇక గుడిలో రూప బోనం ఎత్తుకుంటూ వెళ్ళడం, రూపకి ఇక రోహిణి బోనం ఎత్తుకుంటూ ఎగురు రావడం, కింద పడడం, రాజు రూప ఇద్దరు కూడా ఎదురుపడటం అన్నీ కూడా జరిగాయి కదా. జరిగిన తర్వాత రాజు దగ్గరికి దీపక్ వచ్చి, ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చారు, ఇన్నాళ్ళు రూప లేదు కదా, ఏమైపోయారు కూడా తెలియదు, రూప మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టిందని తెలుసుకొని రూపని మాయ చేయడానికి తయారయ్యారనమాట, చూసావా మమ్మీ, చూసారా మామయ్య అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. వెంటనే పెద్దయ్య అని చెప్పి రాజు అనబోతూ ఉంటాడు. ప్రతాప్ మాత్రం, ఏంటి రూప ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతాప్ కోపంగా అంటూ ఉంటాడు. నాన్న అది అని అంటూ ఉంటే, అమ్మ రూప పద వెళ్దాం అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. పదండమ్మ వెళ్దాం అనగానే రూప రాజు వైపు చూస్తూ ఉంటుంది. దీపక్ ఇక కోపంతో, వెళ్ళండి వెళ్ళండి, ఆ రోజు మందారాన్ని పొట్టన పెట్టుకున్నారు, ఇప్పుడు ఇంకెవరిని పొట్టన పెట్టుకోవాలని తయారయ్యారని చెప్పేసి రాజుని అలాగే తన కుటుంబాన్ని అనరాని మాటలు అంటూ ఉంటాడు దీపక్. ఆ మాటలు విన్న రాజు షాక్ అయిపోతాడు, అందరు కూడా చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు, ఏంటి మందారాన్ని పొట్టన పెట్టుకున్నామా, ఎన్నిసార్లు మందారం ప్రాణాలు తీయాలని చూడలేదు నువ్వు, నీ నుంచి ఎన్నోసార్లు మందారం ప్రాణాన్ని కాపాడాను నేను, నాకు తెలుసు మందారం నీతో జీవితం పంచుకొని ఏ రోజు సంతోషంగా లేదు,
ఎప్పుడు తనని బాధ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూశావు అని ఈ విధంగా రాజు అంటూ ఉంటే, ఏం కూసావురా అని చెప్పేసి రాజు మీదకి కాలర్ పట్టుకొని వస్తూ ఉన్న దీపక్ చంప పగలగొడుతుంది రూప. అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే విజయాంబిక వచ్చి, ఏంటి రూప నువ్వు చేసింది? ఈ రాజుగడు కోసం నా కొడుకు దీపక్ని కొడతావా అనగానే, కొట్టాలా చంపేయాలా? అయినా మందారిని చంపాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. మందారాన్ని ఎన్నోసార్లు నిజంగానే దీపక్కే చంపాలని చూశాడు. నేను రాజు ఎన్నోసార్లు మందారాన్ని కాపాడాము. అలాంటిది మందారాన్ని చంపారు అని అంటుంటే ఎలా చూస్తూ ఉండమంటారు? అయినా అటు మనిషి మాట్లాడుతున్నప్పుడు కాలర్ పట్టుకొని తనపై చేయత్రం ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఈ విధంగా రూప మాట్లాడుతూ ఉంటే, రూపకి రాజు మీద ఉన్న ప్రేమ ఒక్కొక్కటి కూడా ముత్యాలు, అప్పలనాయుడు, విరూపాక్షి అందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. ప్రతాప్కి కూడా రూపకి ఇంకా రాజు అంటే ఇష్టమే, కానీ రాజు లేకుండా బ్రతకలేనని అంటుంది. కానీ రాజు మాత్రం రూపని ఇంకా అర్థం చేసుకోవట్లేదు. మందారం విషయంలో రూపని ఇంకా తప్పు పడుతూనే ఉన్నారు. రూప కడుపుతో ఉన్న ఒక్కసారి కూడా వచ్చి, రూప ఎలా ఉన్నావు, నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఏ రోజు కూడా అడగలేదు. అలాంటి రాజు కోసం రూప ఎంతో ఆవేదన, ఎంతో ఆలోచిస్తూ ఉంది అని చెప్పేసి ప్రతాప్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనేగా సరే సరే పదండి పదండి అని చెప్పి ప్రతాప్ అనగానే ఇక అందరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు నుంచి దీపు ఎక్కడ అని చెప్పి అనగానే, వెంటనే వచ్చేసాను ఫ్రెండ్ అని చెప్పేసి దీపు వస్తాడు. ఇటువైపుగా నాన్న అని చెప్పి బంటి రాజుని పిలుస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. రోహిణి దగ్గరికి వెళ్ళి అమ్మ అనగానే, వెంటనే ఇక రోహిణి ఏ బంటికి తల్లి అని, రాజు ఏ బంటికి తండ్రి అని అనుకొని షాక్ అయిపోతుంది రూప. అంటే రాజు నిజంగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక బిడ్డని కూడా కన్నాడనమాట. నేను న్యూయార్క్ వెళ్ళి అన్నీ మర్చిపోయి తిరిగి రావాలనుకున్నాను, కానీ రాజు జ్ఞాపకాలని నా నుంచి ఏమీ దూరం చేయలేకపోయాయి. కానీ రాజు మాత్రం నాకు అన్యాయం చేసి వేరొక అమ్మాయి జీవితంలో అడుగు పెట్టాడా అని చెప్పి రూప ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రతాపు రూపని తీసుకొని ఇంటికి వెళ్తాడు కదా, రూప ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే దీపక్ అలాగే విజయాంబిక మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రాజుగాడికి రూప చేత విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించి విడాకులు ఇచ్చేసి రాజుకి రూపకి ఎటువంటి సంబంధం లేకుండా తెగదెంపులు చేస్తే తప్ప రూప పొగరు అణగదు అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రతాప్కి ఆ విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉంటారు. మరి రూపకి తెలిస్తే ఆ విషయం నిజంగా రాజు నుంచి దూరం అవ్వాలని రూపకి ఎప్పుడు ఉండదు. కాబట్టి మరి రాజు నిజంగా రూపని దూరం చేసుకోబోతున్నాడా? గుడిలో కనిపించినా కూడా ప్రేమగా మాట్లాడలేదు. రూప దగ్గరికి వస్తున్న రాజు మాత్రం దూరంగా వెళ్తూనే ఉన్నాడు. అది కాక రూప రాజుకి అలాగే రోహిణికి పుట్టిన బిడ్డే బంటి అని తప్పుగా అపార్థం చేసుకోవడం ఎంతవరకు దారితీస్తుంది? నిజంగా మరి విడాకులు ప్రస్తావన ఎంతవరకు రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.